ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి జ్ఞానరత్నాలను ఇచ్చేందుకు, మురళి వినిపించేందుకు వచ్చారు. కాబట్టి మీరెప్పుడూ మురళి మిస్ కారాదు. మురళిపై ప్రేమ లేకుంటే తండ్రిపై కూడా ప్రేమ లేనట్లే కదా. ప్రశ్న: ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నిటికంటే మంచి స్వభావం ఏది? నిర్వికారులుగా అవ్వడం అన్నిటికంటే మంచి స్వభావం. ఈ ప్రపంచమంతా వికారాలతో నిండి ఉంది. వికారం అంటేనే సంస్కారహీనము. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభించింది. నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. నిర్వికారి దేవతలు చాలా మంచి స్వభావం కలవారు. తండ్రి స్మృతి ద్వారా స్వభావం బాగుపడుతుంది. ఓం శాంతి. పిల్లలారా, మీరు చదువుని ఎప్పటికీ మిస్ చేయరాదు. ఒకవేళ చదువుని మిస్ చేస్తే పదవి కూడా మిస్ అయిపోతారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఎక్కడ కూర్చొని ఉన్నారు? భగవంతుని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో కూర్చొని ఉన్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనము ఈ విశ్వవిద్యాలయంలో చేరుతామని మన తండ్రి కేవలం తండ్రే కాక టీచర్, గురువు కూడా మీకు తెలుసు. ప్రపంచంలో తండ్రి, టీచర్, గురువు వేరువేరుగా ఉంటారు. కానీ ఇక్కడ ముగ్గురు ఒకే మూర్తి. కానీ ముగ్గురు కర్తవ్యము చేస్తూ ఉన్నారు. అనగా తండ్రి అవుతారు, టీచరు అవుతారు, గురువుగా కూడా అవుతారు బాబా. మానవ జీవితంలో ఈ ముగ్గురు చాలా ముఖ్యము. వారే తండ్రి, టీచర్ మరియు గురువు. 3 పాత్రలు స్వయంగా వారే అభినయిస్తూ ఉన్నారు. ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకొని పిల్లలు మీరు చాలా సంతోషంగా ఉండాలి. అంతేకాక ఇలాంటి త్రిమూర్తి విశ్వవిద్యాలయంలో చాలామందిని తీసుకొచ్చి చేర్పించాలి. ఏ విశ్వవిద్యాలయంలో చదువు బాగుంటుందో అక్కడ చదువుకునేవారు ఇతరులకు కూడా ఈ విశ్వవిద్యాలయంలో చదవండి. ఇక్కడ చాలా మంచి చదువు లభిస్తుంది మరియు స్వభావం కూడా బాగుపడుతుందని చెప్తూ ఉంటారు. పిల్లలు మీరు కూడా ఇతరులను తీసుకురావాలి. మాటలకు మాటలు, పురుషులకు పురుషులు అర్థం చేయించాలి. చూడండి, వీరు తండ్రి, టీచర్ మరియు గురువు కదా. ఈ విధంగా అర్థం చేయిస్తూ ఉన్నామా లేదా? ప్రతి ఒక్కరూ తమలో తాము ప్రశ్నించుకోవాలి. వీరు సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ మరియు సుప్రీం గురువు కూడా. ఎప్పుడైనా తమ బంధుమిత్రులకు, సకులకు తండ్రిని గురించి అర్థం చేయించారా? ఈ తండ్రి, సుప్రీం తండ్రి దేవీ దేవతలుగా తయారు చేస్తారు. తండ్రి తమ సమానంగా అంటే తండ్రిగా చేయరు. పోతే వారి మహిమలో పిల్లల్ని కూడా తన సమానంగా చేస్తారు. తండ్రి కర్తవ్యం పాలన, పోషణ చేయటం, ప్రేమించటం. ఇలాంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. వారిని ఎవరితోనూ పోల్చుకోలేము. గురువు ద్వారా శాంతి లభిస్తుందని చెప్తారు. కానీ వీరు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. బాబా సర్వ ఆత్మలకు తండ్రినని ఎవ్వరూ చెప్పరు. సర్వ ఆత్మలకు తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. ఒకే బేహద్దు తండ్రిని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ గాడ్ ఫాదర్ అని తప్పకుండా అంటారు. బుద్ధి తప్పకుండా నిరాకారుని వైపుకే వెళ్తుంది. ఇది ఎవరు చెప్తారు? గాడ్ ఫాదర్ అని ఆత్మే చెప్తుంది. అందుకే వారిని తప్పకుండా కలుసుకోవాలి కదా. కేవలం తండ్రి అని అంటూ వారిని ఎప్పుడూ కలవకపోతే వారు తండ్రి ఎలా అవుతారు? ప్రపంచంలోని పిల్లలందరికీ ఉన్న ఆశను వారు పూర్తి చేస్తారు. శాంతిధామానికి వెళ్ళాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఆత్మకు ఇల్లు గుర్తుకొస్తుంది. రావణ రాజ్యంలో ఆత్మ అలసిపోయింది. ఆంగ్లంలో ఓ భగవంతుడా, గాడ్ ఫాదర్, లిబరేటర్ అని చెప్తారు. తమో ప్రధానమవుతూ పాత్ర చేస్తూ చేస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ మొదట సుఖధామంలోకి వస్తారు. అంతేకాని మొదట వస్తూనే వికారులుగా అవుతారని కాదు. ఇది వేశ్యాలయము, రావణ రాజ్యము. దీనినే
భ రౌరవ నరకము అని అంటారు. భారతదేశంలో లేక ఈ ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు, ఎన్ని చదువుకునే పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ సమాప్తమైపోతాయి. తండ్రి మనకిచ్చే కానుక ఎప్పటికీ కాలిపోయేది కాదు. ఇది ధారణ చేయాల్సిన విషయము. పనికిరాని వస్తువులు వేయబడతాయి. తగలబెట్టేందుకు ఈ జ్ఞానము శాస్త్రమేమీ కాదు. మీకు లభించే ఈ జ్ఞానం ద్వారా 21 జన్మల వరకు పదవిని పొందుతారు. దీని శాస్త్రాలను కాల్చివేయరు. ఈ జ్ఞానము దానంతటా అదే ప్రాయలోపమైపోతుంది. ఈ జ్ఞానము చదివే పుస్తకం వంటిది కాదు. జ్ఞాన విజ్ఞాన భవనము అనే పేరు కూడా ఉన్నది. కానీ దానికి ఈ పేరు ఎందుకు వచ్చింది, దీని అర్థం ఏమిటి, ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన విజ్ఞానాల మహిమ ఎంతో గొప్పది. జ్ఞానం అంటే సృష్టి చక్ర జ్ఞానము. దానిని మీరిప్పుడు ధారణ చేస్తారు. విజ్ఞానం అనగా శాంతిధామము. జ్ఞానము నుండి కూడా మీరు అతీతంగా వెళ్తారు. జ్ఞానములోని చదువు ఆధారంతో మళ్ళీ మీరు రాజ్యం చేస్తారు. ఆత్మలందరి తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు మీరు భావిస్తారు. లేకపోతే భగవానువాచ అనున్నది లోపిస్తుంది. భగవంతుడు ఏ శాస్త్రాలను చదువుకొని రారు. భగవంతునిలో అయితే జ్ఞానము విజ్ఞానము రెండు ఉన్నాయి. ఎవరు ఎలా ఉంటారో అలా ఇతరులను తయారు చేస్తారు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. జ్ఞానము కంటే విజ్ఞానము చాలా సూక్ష్మమైనది. జ్ఞానము కంటే అతీతంగా వెళ్ళాలి. జ్ఞానము స్థూలమైనది. మనం చదివించినప్పుడు శబ్దం వస్తుంది కదా. విజ్ఞానము సూక్ష్మమైనది. శబ్దం నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అటువంటి శాంతి కొరకే వెతుకుతూ ఉన్నారు. సన్యాసీల వద్దకు వెళ్తారు, కానీ తండ్రి వద్ద ఉన్న వస్తువు మరెవ్వరి నుండి లభించజాలదు. హఠయోగం చేస్తారు, గోతిలో కూర్చుంటారు, కానీ వాటి ద్వారా ఏ శాంతి లభించదు. ఇక్కడ ఏ కష్టమూ లేదు. చదువు కూడా చాలా సహజమైనది. 7 రోజుల కోర్సు తీసుకోబడుతుంది. 7 రోజుల కోర్సు పూర్తి చేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళవచ్చు. ఇలాంటి కోర్సు మరే ఇతర దైహిక కాలేజీలలో చేయలేరు. మీ కొరకు 7 రోజుల కోర్సు ఉంది. అందులో అన్నీ అర్థం చేయించబడతాయి. కానీ 7 రోజుల సమయము ఎవ్వరూ ఇవ్వలేరు. బుద్ధి యోగం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మీరైతే బట్టిలో ఉండేవారు. అప్పుడు ఎవరి ముఖము చూసేవారు కాదు. ఎవరితోనూ మాట్లాడేవాళ్ళు కాదు. బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. తపస్సు చేసినందున సముద్ర తీరంలో స్మృతిలో కూర్చునేవాళ్ళు. ఆ సమయంలో ఈ చక్రం గురించి తెలియదు. ఈ చదువు గురించి కూడా అర్థమయ్యేది కాదు. మొట్టమొదట బాబాతో యోగం ఉండాలి. తండ్రి పరిచయం కావాలి. తర్వాత టీచర్ కావాలి. మొదట తండ్రితో యోగం ఎలా జోడించాలో నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ తండ్రి అశరీరి. మరెవ్వరూ ఈ విషయము అంగీకరించరు. భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు. అంతే, సర్వవ్యాపి జ్ఞానమే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఆ విషయం లేదు. మీరు విద్యార్థులు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీ వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, కానీ తరగతిలో తప్పకుండా చదువుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉండండి. పాఠశాలకు వెళ్ళకపోతే తండ్రి కూడా ఏమి చేయగలరు? భగవాన్ భగవతిగా చేసేందుకు స్వయం భగవంతుడే చదివిస్తూ ఉన్నారు. భగవాను వాచ మనల్ని రాజులకు రాజుగా చేస్తారు. భగవంతునితో రాజ్యయోగాన్ని నేర్చుకోరా. ఇలాంటి చదువును నేర్చుకోకుండా ఎవరు ఉండగలరు? అందుకే మీరు పారిపోయి వచ్చారు.
విషము నుండి రక్షించుకునేందుకే పారిపోయి వచ్చారు. అప్పుడు మీరు వచ్చి బట్టీలో కూర్చున్నారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ చూడలేకపోయారు, కలుసుకోలేకపోయారు. అప్పుడు మీరు ఎవరిని చూసేవారు కాదు. మరి మనస్సుని ఎవరితో జోడించాలి? భగవంతుడు చదివిస్తూ ఉన్నారనే పిల్లలకు నిశ్చయం కూడా ఉంది. అయినా జబ్బుగా ఉందని, పని ఉందని సాకులు చెప్తారు. తండ్రి చాలా సార్లు చెప్పగలరు, ఆ రోజుల్లో చాలా షిఫ్టులే పెట్టారు. ఇక్కడ చదువు ఎక్కువగా ఏమీ లేదు. కేవలం తండ్రిని మరియు ఆస్తిని అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి ఉండాలి. తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చెయ్యండి. త్రిమూర్తి చిత్రాలను చాలా బాగా తయారు చేశారు, కానీ పైన శివబాబాని చూపించరు. గీతా భగవానుడు శివుడని, వారి ద్వారా ఈ జ్ఞానం తీసుకొని విష్ణువుగా అవుతారని ఎవరికీ తెలియదు. ఇది రాజయోగం కదా. ఇప్పుడు ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఎంత సులభమైన వివరణ. పుస్తకాలు మొదలైనవేవీ చేతిలో ఉండవు. కేవలం ఒక్క బ్యాడ్జి ఉండాలి. అందులో కూడా కేవలం త్రిమూర్తి చిత్రమే ఉండాలి. బ్యాడ్జిని చూపిస్తూ తండ్రి బ్రహ్మ ద్వారా ఎలా చదివించి విష్ణు సమానంగా తయారు చేయిస్తూ ఉన్నారో అర్థం చేయించాలి. మేము రాధలాగా అవ్వాలని కొందరు అనుకుంటారు. కలశమైతే మాతలకు లభించింది. రాధకు అనేక జన్మల తర్వాత చివరి జన్మలో కలశం లభిస్తుంది. ఈ రహస్యం కూడా తండ్రే అర్థం చేయించగలరు. మరే మానవ మాత్రలో అర్థం చేయించలేరు. మీ సేవా కేంద్రాలకి ఎంతమంది వస్తారు? కొందరైతే ఒకరోజు వస్తాయి, 4 రోజులు రారు. ఇన్ని రోజులు ఏమి చేశారనే వారిని అడగాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారా? స్వదర్శన చక్రాన్ని తిప్పారా అని అడగాలి. చాలా రోజుల తర్వాత వచ్చేవారిని ఉత్తరాలు కూడా వ్రాసి అడగాలి. కొందరు బదిలీ అవుతూ ఉంటారు, అయినా అక్కడ కూడా ఏదో ఒక సెంటర్ ఉంటుంది. తండ్రిని స్మృతి చెయ్యండి మరియు చక్రం తిప్పుతూ ఉండాలనే మంత్రం వారికి లభించింది. తండ్రి చాలా సహజమైన విషయాలు తెలిపారు. ఉన్నవి 2 పదాలు, మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇందులో మొత్తం చక్రమంతా వచ్చేస్తుంది. ఎవరైనా శరీరం వదిలితే ఫలానా వాళ్ళు స్వర్గస్థులైనారు అని అంటారు. కానీ స్వర్గం ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. అక్కడ రాజ్యం ఉండేదని మీకు తెలుసు. అక్కడ ఉన్నతమైన వారి నుండి నీచమైన వారి వరకు, షావుకార్ల నుండి పేదల వరకు అందరూ సుఖంగా ఉంటారు. ఇక్కడైతే ఇది దుఃఖ ప్రపంచము, అది సుఖ ప్రపంచము. తండ్రి బాగా అర్థం చేయిస్తారు. భలే దుకాణదారులైనా కావచ్చు, మరెవరైనా కావచ్చు, చదువుకునేందుకు సాకులు చెప్పటం మంచిది కాదు. వారు రాకపోతే వారితో మీరు తండ్రిని ఎంత స్మృతి చేశారు, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నారా అని అడగండి. తినండి, తాగండి, తిరగండి, దేనికి అడ్డు లేదు. దీని కొరకు కూడా సమయాన్ని కేటాయించండి. ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. వస్త్రాలను శుభ్రం చేయవారు చాలామంది వస్తూ ఉంటారు. వారు ముస్లింలు లేక పారసీ లేక హిందువులు ఎవరైనా కావచ్చు. వారితో మీరు స్థూల వస్త్రాలను శుభ్రం చేయిస్తారు, కానీ శరీరం చాలా పాతదిగా మురికి పట్టి ఉంది. ఆత్మ కూడా తమో ప్రధానంగా ఉంది. దానిని సతో ప్రధానంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలని చెప్పండి. ఈ ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. పతిత కలియుగంగా పాతదైపోయింది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలనే లక్ష్యమైతే ఉంది కదా.
ఇప్పుడు చేయండి, చేయకపోండి, అర్థం చేసుకోండి, చేసుకోకపోండి, మీ ఇష్టము. మీరు ఆత్మలు కదా. ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి. మీ ఆత్మ ఇప్పుడు అపవిత్రమైపోయింది. ఆత్మ మరియు శరీరము రెండూ మలినమైనాయి. దానిని శుభ్రం చేసేందుకు మీరు తండ్రిని స్మృతి చేస్తే గ్యారంటీగా ఆత్మ పూర్తిగా 100% పవిత్రమైన బంగారంగా అవుతుంది. తర్వాత ఆభరణం కూడా మంచి తయారవుతుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీ ఇష్టమని చెప్పండి. ఇది కూడా ఎంత పెద్ద సేవ. డాక్టర్ల వద్దకు వెళ్ళండి, కాలేజీలకు వెళ్ళండి, గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్ళి స్వభావం చాలా బాగుండాలని చెప్పండి. ఇక్కడ అందరూ క్యారెక్టర్లెస్ అయిపోయినారు. నిర్వికారులుగా అవ్వాలని తండ్రి చెప్తూ ఉన్నారు. నిర్వికారి ప్రపంచం ఉండేది కదా. ఇప్పుడు వికారాలు ఉన్నాయి అంటే క్యారెక్టర్లెస్గా ఉన్నారు. క్యారెక్టర్ చాలా చెడిపోయింది. నిర్వికారిగా అవ్వకుండా పరివర్తన అవ్వరు. ఇక్కడ మనుషులందరూ కాముకులుగా ఉన్నారు, కామ వికారంతో ఉన్నారు. ఇప్పుడు వికారి ప్రపంచంలో నిర్వికారి ప్రపంచాన్ని ఒక్క తండ్రే స్థాపన చేస్తారు. పోతే పాత ప్రపంచం వినాశమైపోతుంది. ఇది చక్రం కదా. ఈ చక్రంలోని జ్ఞాన వివరణ చాలా బాగుంది. ఇది నిర్వికారి ప్రపంచంగా ఉండేది. అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. వారిప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఆత్మ నశించదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. దేవీ దేవతలు కూడా 84 జన్మలు తీసుకున్నారు. మీరిప్పుడు తెలివైన వారుగా అయ్యారు. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు ఎంత మురికిగా ఉన్నది. బాబా చెప్పినవన్నీ యథార్థమైనవని మీరు అనుభూతి చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేదే పవిత్ర ప్రపంచము. ఇది పవిత్ర ప్రపంచం కాదు. కాబట్టి తమను తాము దేవతలము అని కూడా చెప్పుకోరు. బదులుగా హిందువులు అని పేరు పెట్టుకున్నారు. హిందుస్థాన్లో ఉన్నవారిని హిందువులని అంటారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. మీరిప్పుడు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు. తెలివైన వారు బాగా అర్థం చేసుకోగలరు. తండ్రి ఎలా అర్థం చేయిస్తారో మళ్ళీ అదే విధంగా రిపీట్ చేయాలి. ముఖ్యమైన విషయాలను వ్రాసుకుంటూ ఉండండి. తర్వాత తండ్రి ఈ పాయింట్లు వినిపించారని చెప్పండి. గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నానని చెప్పండి. ఇది గీతాయుగము. 4 యుగాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇది లీపు యుగము. సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని మీకు తెలుసు. మనుషులు శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏమి చేశారో ఎవరికీ తెలియదు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి, ఆ తర్వాత రామ జయంతి. అయితే జగదాంబ జగత్పితల జయంతిని ఎవరూ జరుపుకోరు. అందరూ నెంబర్ వారుగా వస్తారు కదా. మీకిప్పుడు ఈ జ్ఞానమంతా లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारणा मనందరి తండ్రి పరంపిత పరం టీచర్ పరం సద్గురు విషయాన్ని అందరికీ వినిపించాలి. తండ్రిని మరియు వారసత్వము చదువును చదివించాలి. జ్ఞానం అంటే సృష్టి చక్ర జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అంతేకాక విజ్ఞానము అంటే
శబ్దం నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళాలి. 7 రోజుల కోర్స్ తీసుకొని తర్వాత ఎక్కడ ఉన్నా చదువును చదువుకోవాలి. వరదానము: సేవలో గౌరవ ప్రతిష్టలనే కచ్చా ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండే అభిమాన్ముక్తు భవ. రాయల్ రూపం యొక్క కోరికల స్వరూపం పేరు, గౌరవం మరియు ప్రతిష్ట. ఎవరైతే పేరు కొరకు సేవ చేస్తారో వారి పేరు అల్పకాలం కొరకు ప్రసిద్ధి అవుతుంది. కానీ ఉన్నతమైన పదవిలో వారి పేరు వెనక ఉంటుంది. ఎందుకంటే కచ్చా ఫలాన్ని తినేశారు. చాలామంది పిల్లలు సేవ చేసినందుకు ఫలితంగా నాకు గౌరవం లభించింది అని అంటారు. కానీ అది గౌరవం కాదు, అభిమానం. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు. అందుకే అభిమానముక్తులుగా అయ్యి సదా ప్రసన్నతను అనుభవం చేయండి. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క సుఖదాయి ఉయ్యాలలో ఊగుతూ ఉంటే దుఃఖమనే అలా మీ దగ్గరికి రాదు. అచ్చా. ఓం శాంతి.